వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆమె ఇప్పుడే ఇక్కడికి వచ్చింది అనుకుంటా అని చెప్పాలంటే ఐ థింక్ షీ హ్యాస్ జస్ట్ కమ్ హియర్. ఐ థింక్ షీ హ్యాస్ జస్ట్ కమ్ హియర్ అంటే ఆమె ఇప్పుడే ఇక్కడికి వచ్చింది అనుకుంటా అని అర్థం. ప్రతీకారం కోసం నేను నా సమయం వృధా చేయాలనుకోవడం లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆన్ రివెంజ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఆన్ రివెంజ్ అంటే ప్రతీకారం కోసం నేను నా సమయం వృధా చేయాలనుకోవడం లేదు. ఆమెకు ఆ మాత్రం తెలియదా అని అడగాలంటే డజంట్ షీ నో దట్ మచ్. డజంట్ షీ నో దట్ మచ్ అంటే ఆమెకు ఆ మాత్రం తెలియదా అని అర్థం. నాకు ఆ పని చేయడానికి 10 రోజులు పట్టింది అని చెప్పాలంటే ఇట్ టుక్ మీ ఫర్ 10 days టు కంప్లీట్ దట్ వర్క్. ఇట్ టుక్ మీ ఫర్ 10 days టు కంప్లీట్ దట్ వర్క్ అంటే నాకు ఆ పని చేయడానికి 10 రోజులు పట్టింది అని అర్థం. వాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలుసా అని అడగాలంటే డూ యు నో హౌ దే ఆర్. డూ యు నో హౌ దే ఆర్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలుసా అని అర్థం. ఆమె నిన్ను ఎందుకు రోజు తిడుతుంది. ఆమె నిన్ను ఎందుకు రోజు తిడుతుంది అని చెప్పాలంటే వై డస్ షీ స్కోల్డ్ యు డైలీ. వై డస్ షీ స్కోల్డ్ యు డైలీ అంటే ఆమె నిన్ను ఎందుకు రోజు తిడుతుంది అని అర్థం. ప్రతిదానికి ఏడవకు లేకపోతే చీటికి మాటికి ఏడవకు అని చెప్పాలంటే డోంట్ క్రై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. డోంట్ క్రై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి లేకపోతే చీటికి మాటికి ఏడవకు అని అర్థం. షాపింగ్ చేయడానికి వెళ్దామా అని అడగాలంటే షల్ వి గో షాపింగ్. షల్ వి గో షాపింగ్ అంటే షాపింగ్ చేయడానికి వెళ్దామా అని అర్థం. ఇప్పుడు అక్కడికి రావడానికి చాలా ప్రయత్నించాను అని చెప్పాలంటే నౌ ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ టు కమ్ దేర్. నౌ ఐ హ్యావ్ ట్రైడ్ ఎ లాట్ టు కమ్ దేర్ అంటే ఇప్పుడు అక్కడికి రావడానికి నేను చాలా ప్రయత్నించాను అని అర్థం. నేను ఇక్కడికి వచ్చానని ఆమెకు చెప్పండి అని చెప్పాలంటే ప్లీజ్ టెల్ హర్ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్. ప్లీజ్ టెల్ హర్ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్ అంటే నేను ఇక్కడికి వచ్చానని ఆమెకు చెప్పండి అని అర్థం. నేను నీతో రావాలనుకోవడం లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ అంటే నేను నీతో రావాలనుకోవడం లేదు అని అర్థం. అదే కాకుండా ఆమె ఇక్కడికి టైంకు రాలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ షీ డిడెంట్ కమ్ హియర్ ఆన్ టైమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ షీ డిడెంట్ కమ్ హియర్ ఆన్ టైమ్ అంటే అదే కాకుండా ఆమె ఇక్కడికి టైంకు కూడా రాలేదు అని అర్థం.
ఆమె ఎక్కువ వేడిని తట్టుకోలేదు అని చెప్పాలంటే షీ క్యాంట్ హ్యాండిల్ టూ మచ్ హీట్. షీ కాంట్ హ్యాండిల్ టూ మచ్ హీట్ అంటే ఆమె ఎక్కువ వేడిని తట్టుకోలేదు. నేను మరో ముక్క తీసుకోవచ్చా అని చెప్పాలంటే మే ఐ హ్యావ్ అనదర్ పీస్. మే ఐ హ్యావ్ అనదర్ పీస్ అంటే నేను మరో ముక్క తీసుకోవచ్చా. ఇక్కడ మంచి వాసన వస్తుంది అని చెప్పాలంటే ఇట్ స్మెల్స్ వండర్ఫుల్ హియర్. ఇట్ స్మెల్స్ వండర్ఫుల్ హియర్ అంటే ఇక్కడ మంచి వాసన వస్తుంది. చివరిసారి కంటే ఈసారి టేస్ట్ బాగుంది అని చెప్పాలంటే ఇట్ టేస్టెడ్ బెటర్ దాన్ లాస్ట్ టైం. ఇట్ టేస్టెడ్ బెటర్ దాన్ లాస్ట్ టైం అంటే చివరిసారి కంటే ఈసారి టేస్ట్ బాగుంది అని అర్థం. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పాలంటే నోబడీ ఈజ్ దేర్ విత్ దట్ నేమ్. నోబడీ ఈజ్ దేర్ విత్ దట్ నేమ్ అంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని అర్థం. ఆమె తన ఉద్యోగం ఎందుకు మానేసింది అని చెప్పాలంటే వై డిడ్ షీ క్విట్ హర్ జాబ్. వై డిడ్ షీ క్విట్ హర్ జాబ్ అంటే ఆమె తన ఉద్యోగం ఎందుకు మానేసింది. బేబీ ఇప్పుడు ఏడుస్తుందా అని అడగాలంటే ఈజ్ బేబీ క్రయింగ్ నౌ. ఈజ్ బేబీ క్రయింగ్ నౌ అంటే బేబీ ఇప్పుడు ఏడుస్తుందా అని అర్థం. బేబీ ఇప్పుడే నిద్రపోయింది అని చెప్పాలంటే బేబీ హ్యాస్ జస్ట్ స్లెప్ట్. బేబీ హ్యాస్ జస్ట్ స్లెప్ట్ అంటే బేబీ ఇప్పుడే నిద్రపోయింది అని అర్థం. అతడు నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాలంటే హీ ఈజ్ ట్రయింగ్ టు కన్విన్స్ మీ. హీ ఈజ్ ట్రయింగ్ టు కన్విన్స్ మీ అంటే అతడు నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం. నేను ఆమె కోసం ఏమైనా చేస్తాను అని చెప్పాలంటే ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ హర్. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ హర్ అంటే నేను ఆమె కోసం ఏమైనా చేస్తాను అని అర్థం. ఆమె చెప్పింది నేను మర్చిపోలేను అని చెప్పాలంటే ఐ క్యాంట్ ఫర్గెట్ వాట్ షీ సెడ్. ఐ క్యాంట్ ఫర్గెట్ వాట్ షీ సెడ్ అంటే ఆమె చెప్పింది నేను మర్చిపోలేను అని అర్థం. నువ్వు ఒంటరిగా ఏమైనా చేయగలవా అని చెప్పాలంటే కెన్ యూ డూ ఎనీథింగ్ అలోన్. కెన్ యూ డూ ఎనీథింగ్ అలోన్ అంటే నువ్వు ఒంటరిగా ఏమైనా చేయగలవా అని అర్థం. అవును నేను ఏమైనా చేయగలను అని చెప్పాలంటే ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్